మీ పేరు? కృపారం. కృపారం. ఏ ఊరు మీది? వరగాడి. వరగాడి. పెద్దగండిపాడు మండలం. అయితే అక్కడ నుంచి ఇక్కడ వచ్చారు కదా న్యూ హాస్పిటల్కి, ఎలా వచ్చారు? ఏ ప్రాబ్లం వల్ల వచ్చారు? మేము కొన్ని ఎంక్వైరీ చేసామండి. ఎంక్వైరీ చేశారు. చేస్తే నావల్ సార్ గారు అయితే బాగుంటుందని చెప్పారు. మా ఆర్ఎంపీ ద్వారా కనుక్కొని 4-3 చోట్ల కనుక్కొని వచ్చేసి. ఏ ప్రాబ్లం వల్ల వచ్చారు? నాకు నడుము డిస్క్ ఒకటి గ్యాప్ వచ్చింది. 3 చోట్ల నరం ఒత్తిడి పడి కాలు జ్వరం వస్తుంది. ఆపరేషన్ వరకు వచ్చాము. సార్ ఆపరేషన్ చేశారు. నాకు అదేం ఇబ్బంది లేదు, మంచిగానే జరిగింది. సార్ అయితే నెంబర్ 1 డాక్టర్. ఇక్కడ స్టాఫ్ ఎలా ఉన్నారు? అంటే బాగుండడం, ఎలా పట్ల ఎలా మాట్లాడడం ఉన్నారు? బాగా చూసుకున్నారు. కలుసుకోవడం, విసిరిపోవడం ఏం లేదు. ఓవరాల్గా హాస్పిటల్కి ఎలా అనిపించింది మీకు? నాకు బాగానే ఉంది. మీకు వచ్చిన ప్రాబ్లం కూడా అయిపోయింది. బాబా గారు మీ పేరు? నా పేరు త్వరగా విజయరావు అండి. విజయరావు. ఏ ఊరు బాబా ఇది? అది తాడికొండ. తాడికొండ. నువ్వు హాస్పిటల్కి ఏ ప్రాబ్లంతో వచ్చారు? మోకాళ్ళ నొప్పి ప్రాబ్లంతో వచ్చాను. అయిపోయింది కదా? వచ్చాము, సార్ గారు చూశారు, ట్యాబ్లెట్లు రాసి ఇచ్చారు. 10 రోజులకి కట్టినదే చూసి చెప్పు అన్నారు. వచ్చాము. తర్వాత మళ్ళీ సారు ఎక్స్రే తీసుకురమ్మన్నారు. ఎక్స్రే తీసుకొచ్చాను. ఎక్స్రే తీసినాక మరి మోకాలు అరిగిపోయింది, ఎడం కాదు, మీకు ఆపరేషన్ చేయాలన్నారండి. ఆపరేషన్ అయితే మంచిగా చేశారు. హాస్పిటల్ అంతా మంచిగా బాగా చూశారు. అది సార్. హాస్పిటల్లో డాక్టర్ గారు మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందండి. బాగా స్మూత్గా ఉండే మాట్లాడేది. అసలు కాలు బెండ్ వచ్చేసి అసలు వంకరగా నడిచి ఇట్లా వంకరగా నడిచేవాడినండి. కాలు అసలు మాయింపు ఇచ్చాడు కాదు. అది సార్. ఇప్పుడు స్టడీగా నడుపుతున్నాను. ఇప్పుడు మా ఆయనకి ఇప్పుడు స్టడీగా నడవగలుగుతున్నారు. అయితే ఇప్పుడు నొప్పి లేదు మీకు? లేదండి. ఇక్కడ స్టాఫ్ కానీ లేకపోతే ఇది ఊడ్చేవాళ్ళు కానీ అందరి క్లీనింగ్ కానీ అంతా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఎలా ఉంది ఏంటి. ఆపరేషన్ చేసిన తర్వాత అయినా చేసే సమయం పద్దాకు వస్తూ ఉంటారు, అడుగుతారు, ప్రాబ్లం ఉన్నాయని అడుగుతూ ఉంటారు. క్లీనింగ్ కానీ అంతా బాగుందండి. ఇప్పుడు మీలా బాధపడుతున్న వేరే వాళ్ళకి ఈ హాస్పిటల్కి వచ్చి చేయించుకొని చెప్పొచ్చా? నెంబర్ 1 హాస్పిటల్ అండి, తిరుగులేదు. ఒకసారి చెప్పరా? నెంబర్ 1 హాస్పిటల్ అండి, తిరుగులేదు. ఎవరైనా ఇక్కడికి వచ్చి నో హాస్పిటల్ చేసుకొని బ్రహ్మాండంగా తిరగలుగుతారు. థ్యాంక్స్. 3వ పేషెంట్ అయితే కలవడం జరుగుతుంది. వీళ్ళెక్కడ ఒకసారి అడుగుదాం, వీళ్ళకి ఎలా అనిపించిందో ఏందో. మీ పేరు అన్నా? నా పేరు చందు గోపాలకృష్ణ. చందు గోపాలకృష్ణ. చుండూరు గోపాలకృష్ణ. ఓకే. ఏ ఊరు వచ్చారన్నా? లింగాపురం. ఓకే. అంటే ఎవరైనా చెప్పారా? మా డాక్టర్ గారు చెప్తే, మీ ఊళ్ళో డాక్టర్ గారు చెప్తే ఇక్కడ బాగుంటుందంటే వచ్చాము. ఎందుకంటే మాది లింగాపురం, మేము వ్యవసాయం చేస్తూ ఉంటాం. అయితే బయట నుంచి కింద పడ్డాను. మొన్న పోయిన ఆదివారం పడ్డాను. కొంచెం ముందు ఆదివారం పడ్డాను. ఊళ్ళో మన డాక్టర్ గారు చూపిస్తే నో హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం అని చెప్పారు. డాక్టర్ గారు నుంచి చెప్తే సరే అని చెప్పి వెళ్దాం అన్నాం. సోమవారం రోజు వచ్చాం హాస్పిటల్కి. సోమవారం వస్తే సార్ స్కానింగ్, డాక్టర్ నవాజేష్ గారు స్కానింగ్ అవి చెప్పారు. తీసుకున్నాక మోకాల్లో లిగ్మెంట్ కట్టేని ఆపరేషన్ చేయాలన్నారు. అంటే సారు ఆరోగ్యశ్రీ చేద్దాం అన్నారు. అంత ఇప్పుడే మొన్న తగిలిన రోజు ఇంకా నడవడం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆపరేషన్ చేసి నాకు 4 రోజులు అవుతుంది. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు శనివారం. ప్రస్తుతానికి నడవడం అంతా బాగానే ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ నవాజేష్. అన్న 3 మాట్లాడతారు, ఏం లేదు. డాక్టర్ గారు ఎలా చూసారు, ఎలా మాట్లాడారు? డాక్టర్ గారు బ్రహ్మాండం చూసారు, ఇబ్బంది ఏం లేదు. స్టాఫ్ కూడా బ్రహ్మాండం చూసారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అంతా ఆరోగ్యశ్రీ చేశారు డాక్టర్ గారు. హాస్పిటల్ స్టాఫ్ కానీ హాస్పిటల్లో ఎలా ఉంది మీకు? బాగానే ఉంది బ్రహ్మాండం. అంటే ఒక విధమైన ఇది ఉంది కదా హాస్పిటల్ అంటే బాధ ఉండిద్ది. అదేం లేదు, అంతా బాగానే. స్టాఫ్ కూడా బాగా ఇస్తున్నారు. స్టాఫ్ కూడా బ్రహ్మాండం. ఇప్పుడు మీ ఏదైతే ప్రాబ్లంతో ఇక్కడ వచ్చారో అదే ప్రాబ్లంతో వేరే వాళ్ళు ఈ హాస్పిటల్కి రావచ్చా రాకూడదు? రావచ్చు. మీరు చూసి చెప్పండి సార్. రావచ్చు. నాకు వస్తాను. ఇప్పుడు నేను బాగానే నడుస్తున్నాను. మన రైతులు నడవలేదు. సారీ డిస్టర్బ్ చేసి.
గుంటూరులో 15 సంవత్సరాలు పైగా ఎంతో మందికి మోకాళ్ళ నొప్పులకి ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎంతో విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి సర్వీస్ అందిస్తున్నారు. అయితే అతి కష్టం మీద మాకు ఇంటర్వ్యూ దొరికింది. సో మీకు చూపిద్దాం, మీకు హెల్ప్ అయితే చెప్పి వచ్చానమాట. అయితే మాతో కూడా డాక్టర్ నవాజీష్ గారు ఉన్నారు. సార్ థ్యాంక్స్ అండి, మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, మీరు విశిష్టంలో కూడా థ్యాంక్ యూ. అయితే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. సార్ చాలా బిజీగా ఉంటారు, మీకు ఓపీ కూడా చూపిస్తా, ఫుల్ రష్ ఉండిద్ది. సార్ బిజీ షెడ్యూల్లో మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం, మాకు హెల్ప్ అవ్వడం నిజంగా మా అదృష్టం అనమాట. ఇప్పుడు మేము వచ్చి నువ్వు హాస్పిటల్లో ఉన్నాం అనమాట. నువ్వు హాస్పిటల్ వచ్చి కొత్తపేట. సో సార్ గారితో మాట్లాడదాం, మోకాళ్ళ నొప్పులు వగేరా దానిలో ఉన్న సమస్యలు మొత్తం ఒక్కొక్కటి కనుక్కుందాం. డాక్టర్ గారు మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, చాలా మందికి సర్వీస్ అందిస్తున్నారు. అయితే అసలు మీ కెరియర్ ఈ ఫీల్డ్లో ఎందుకు ఎంచుకున్నారు, ఎలా వచ్చారు ఈ ఫీల్డ్లోకి, మా వ్యూవర్స్కి ఒకసారి. యాక్చువల్లీ నా పీజీ అయిపోయి 20 ఇయర్స్ దాటిపోయిందండి. 2003లో నా పీజీ అయిపోయింది. అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట, హైదరాబాద్లో పనిచేశాను నేను. ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్, కామినేని హాస్పిటల్స్లో పనిచేసి అక్కడ అనుభవం, జాయింట్ రీప్లేస్మెంట్లో బాగా అనుభవం తీసుకుని మళ్ళీ జర్మనీ వెళ్ళి జర్మనీలో ఆర్థ్రోప్లాస్టీ ఫెలోషిప్ చేసిన తర్వాత నేను గుంటూరు వచ్చానండి. కొంతకాలం ఎన్ఆర్ఐలో పనిచేశాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా. ఫైనల్లీ నూహా హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసాం 2010 నుంచి. ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తున్న వాళ్ళలో నేను కొంత సర్జన్స్లో నేను ఒక మొదటి వాడిని అని చెప్పుకోవచ్చు. సో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చాలా మంచి సక్సెస్ రేట్ ఉన్న సర్జరీ. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళ బాధలు చూస్తే, వాళ్ళ బాధలు చూసి సర్జరీ తర్వాత రిజల్ట్ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ ఉన్న సర్జరీ అండి ఇది. అయితే ఏ స్టేజ్లో ఏ సర్జరీ చేయాలి అనేది మోకాళ్ళు ఎంత దూరం అరిగినాయి అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మెయిన్ పేషెంట్ సాటిస్ఫాక్షన్, ఆ అనుభూతి, పేషెంట్ పెయిన్ ఎట్లా అయితే తగ్గుతుందో ఆ రిజల్ట్ చూసిన తర్వాత నేను ఒక జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా ఫిక్స్ అవ్వాలని చెప్పి ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. చాలా సంతోషం సార్, మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. మీ బిజీ షెడ్యూల్లో మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం నిజంగా మా అదృష్టం. సో వ్యూవర్స్, మీరేం చేస్తున్నారంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైతే ఆర్థోపెడిక్స్ బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మేనేజ్మెంట్ నెంబర్ కూడా ఇస్తాము. డాక్టర్ గారు, ఇప్పుడు మోకాళ్ళ మార్పిడి అనేది ఏ వయసు వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు, ఎలా ఉంటుంది అసలు అది? మోకాళ్ళ మార్పిడి అనేది ఒక ఏజ్కి సంబంధించింది కాదు, అరుగుదల స్టేజ్కి సంబంధించిందని చెప్తున్నాను. ఏజ్ అనేది 60 ఇయర్స్, జనరల్లీ 60 ఇయర్స్లో అంత అరుగుదల వస్తుందని చెప్పి 60 ఇయర్స్ తర్వాత ఈ ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అని చెప్పి అంటారు. బట్ 45 ఇయర్స్లోనే ఆ 60 ఇయర్స్కి తగ్గట్టు అంత మోకాలు అరిగిపోతే 45 ఇయర్స్ కూడా చేయొచ్చు. సో 45, 50, 55, 60 అనేది ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ ఏం లేదండి. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఏ ఏజ్కైనా చేయొచ్చు. పేషెంట్ బాధను బట్టి మనం డిసైడ్ చేస్తాం, ఏజ్ని బట్టి కాదు. డాక్టర్ గారు, అయితే ఇప్పుడు మేము చూస్తున్నాము జనాల్లో చాలా మందికి మోకాళ్ళ అరుగుదల చాలా రెగ్యులర్గా కనిపిస్తుంది. అయితే దానికి స్టేజెస్ ఏమైనా ఉంటాయా? ఏ దశలో అయితే మోకాళ్ళ మార్పిడి అనేది అవసరం? గుడ్ క్వశ్చన్. చాలా రోజుల తర్వాత మంచి క్వశ్చన్ అడిగారు. మోకాళ్ళ అరుగుదల అనేది 3 దశల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ అనేది ఇప్పుడు మీకు నేను ఒక శాంపిల్ చూపిస్తాను. ఇది జాయింట్ అండి. మన మోకాలు ఇలా ఉంటుంది. మోకాలు లోపల తెల్లగా ఏదైతే లేత కొబ్బరి జిగురులాగా మీకు వైట్ కలర్లో ఉందో అది గుజ్జు. ఆ గుజ్జు అనేది ఎముక మీద ఈ గుజ్జు ఒక పొరలాగా ఉంటుంది. మన సిమెంటు గోడ మీద ఒక పెయింట్ ఉన్నట్టు. ఎప్పుడైతే ఈ గుజ్జు అరగటమో డ్రై అయిపోయి రాలిపోవటమో జరుగుతుందో వాటిని అరుగుదల స్టేజ్ కింద మనం తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఈ మోకాల్లో మీకు నీట్గా ఇదంతా వైట్గా ఉంది. సో ఇది నార్మల్ నీ అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ స్టేజ్లో ఉన్న నీ చూపిస్తాను. ఇందాకటి మోకాలకి దీనికి మీరు తేడా చూడవచ్చు. అక్కడక్కడ పగుళ్ళలాగా వచ్చేసి జాయింట్ అనేది అరిగింది. పైన ప్లస్ కింద
పైన అంటే ఈ తొడెముక్క చివరి భాగం, కింద అంటే కింద కాలు ఎముక పై భాగం, ఈ రెండు కలిస్తే మనకి జాయింట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. జనరల్గా ఫస్ట్ స్టేజ్లో అంత నొప్పి అనిపించదు. చాలామందికి 30, 35 ఏళ్ళు, 40 ఏళ్ళ స్టేజ్లో, ఆ ఏజెస్లో ఈ స్టేజ్ ఏర్పడుతుంది. ఈ స్టేజ్ అప్పుడప్పుడు నొప్పులు రావటం, అప్పుడప్పుడు మోకాలు వాయటం, మళ్ళీ తగ్గిపోవటం, మళ్ళీ అప్పుడప్పుడు మోకాలు నొప్పులు రావటం, తగ్గిపోవటం అట్లా జరుగుతుంది. చాలామంది ఈ స్టేజ్ నెగ్లెక్ట్ చేస్తారు. యాక్చువల్గా ఈ స్టేజ్లోనే జాగ్రత్త పడాలి అందరూ. ఇక్కడ నెగ్లెక్ట్ అయిపోతే సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో సెకండ్ స్టేజ్లో ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఇంకా అరిగిపోయి, ఇంకా ఈ గుజ్జు అనేది పూర్తిగా పోయింది. చూడండి, గుజ్జు పోయింది. గుజ్జు పోయి వెనక పక్క ఎముకలో నుంచి రక్తం కూడా కారుతుంది. ఇది స్టేజ్ 2లో, 3లో ఇంకా దారుణంగా ఉంటుందన్నమాట. స్టేజ్ 3. సో ఇవి స్టేజెస్ 1, 2, 3 అనేది ఇంకా చాలా, దీంట్లోనే ఇంకా ఎక్కువ అయిపోతే దాన్ని స్టేజ్ 3 అంటాం. సార్ ఇప్పుడు 3 స్టేజెస్లో ఏ ట్రీట్మెంట్ ఏ స్టేజ్కి ఎలా అయితే బాగుంటుంది? సో 3 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ తీసుకుందాం మనం. ఈ ఫస్ట్ స్టేజ్లో మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే మోకాలు అరుగుదలకి, మోకాలు అరగటానికి ఉన్న కారణాలని మనం గుర్తించి ఫస్ట్ అవి కరెక్ట్ చేసుకోవాలి. ఎలా? ఇప్పుడు థైరాయిడ్ వల్ల వస్తుంది, షుగర్ వల్ల మోకాలు అరుగుతాయి, వేరే వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల, గౌటి ఆర్థరైటిస్ అంటారు, గౌట్ వల్ల వస్తుంది. అవి మనం కరెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అరుగుదల రావటానికి కారణం ఏంటంటే ఎక్కువ బరువు ఉండడం, సో వెయిట్ తగ్గటం. తర్వాత ఎక్సర్సైజెస్, మోకాలు చుట్టూ ఉన్న ఈ మజిల్స్ని మనం స్ట్రెంగ్తెన్ చేసుకుంటే మోకాల మీద లోడ్ తగ్గుతుంది. లోడ్ తగ్గేటప్పటికి మోకాలు గుజ్జు మీద అరుగుదల అనేది తగ్గుతుంది. ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే, మోకాలు అరుగుదల ఏర్పడే ముఖ్యమైన కారణాల్లో ఫస్ట్ కారణం ఏంటంటే కింద కూర్చోవటం, బాసపట్లు వేసుకోవటం, మెట్లు ఎక్కడం దిగటం, అంతస్తులు ఎక్కి దిగుతూ ఉంటే మోకాల మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ప్రతి మెట్టుకి దాదాపు 40 టైమ్స్ ఎక్కువ ప్రెషర్ పడుతుంది మోకాలు మన బాడీ లిఫ్ట్ చేయాలంటే. సో అలాంటివి ఆపితే మోకాలు అరగటం అనేది తగ్గొచ్చు, ఆగిపోవచ్చు అక్కడ. సో ఇది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఫస్ట్ స్టేజ్. తర్వాత కొన్ని మందులు ఉన్నాయి, గ్లూకోసమైన్ అని, కొన్ని కొలాజన్ అని, ఆల్ఫాపిన్ అని కొత్తగా మందులు వస్తున్నాయి. ఈ మందులు కూడా మనం వేసుకుంటే గుజ్జు ఏర్పడే అవకాశం ఉంది. ఫస్ట్ స్టేజ్లో ఇంకొక థెరపీ అనేది పిఆర్పి థెరపీ అంటాం. పిఆర్పి అంటే ప్లాజ్మా రిచ్ ఇన్ ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ అనేవి మన రక్తంలో అవి ఒక రకమైన కణాలు. మన బ్లడ్లో నుంచి ఆ ప్లేట్లెట్స్ అనే కణాలని మనం తీసి కాన్సన్ట్రేట్ చేసి వాటిని మళ్ళీ మోకాల్లోకి ఎక్కిస్తే, ఇలా ఎక్కడెక్కడైతే మనకి మోకాలు దెబ్బతినుందో, ఈ జాయింట్లో గుజ్జు ఎక్కడెక్కడికి పోయిందో అక్కడ ఆ ప్లేట్లెట్స్ వెళ్ళి కొద్దిగా రిపేర్ చేస్తాయి. రిపేర్ చేసినందువల్ల ఏంటంటే ఈ గుంటలు అనేవి పూడ్చినట్టుగా ఒక రకంగా. సో మనం నడిచేటప్పుడు కొద్దిగా ఫ్రీ ఉంటుంది. ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా థెరపీ అని ఇప్పుడు చాలా ఫేమస్గా చేస్తున్నాం అందరం. ఈ ప్లాజ్మా థెరపీ వల్ల కొంతకాలం మీకు దీర్ఘకాలంగా మీకు ఉపశమనం అవుతుంది. 1 or 2 years పనిచేస్తుంది. సో సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ డిపెండింగ్ ఆన్ ద పెయిన్, పేషెంట్ బాధను బట్టి. చాలా ఎక్కువ బాధ ఉంది అంటే జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్ళిపోతాం. తక్కువ బాధ ఉంది, ఇప్పుడు ఇక్కడ మీరు మోకాలు చూస్తే 2 ఎముకలు ఉన్నాయి. ఈ రెండిటి మీద అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఒకవైపే అరుగుతుంది, రెండో వైపు అరగకుండా నార్మల్గా ఉంటుంది. అలాంటి సందర్భంలో మోకాలు మార్పిడి చేయకుండా తక్కువ వయసులో ఇలాంటి కేసులు దొరికితే ఎవరైనా ఉంటే ఆస్టియోటమీ అని ఒక ఆపరేషన్ చేస్తాం. జాయింట్లో చేయము ఆపరేషన్. ఆ ఆపరేషన్ జాయింట్ కింద బోన్ని కట్ చేసి ఎటువైపు అయితే మోకాలు అరగకుండా ఉందో అటువైపు లోడ్ పడేటట్టు మ్యానిపులేట్ చేస్తాం మోకాల్ని. సో కొంతకాలం ఒక 10 ఏళ్ల పాటు అనుకోండి, 10 ఏళ్ల పాటు ఇటువైపు ఉన్న దాని మీద లేదా ఇటువైపు ఉన్న దాని మీద బరువు పడేటట్టు చేసి ఆ మోకాలు మార్పిడి ఆపరేషన్ పోస్ట్ పోన్ చేయడానికి
ఇలాంటి ఆల్టర్నేటివ్ సర్జరీస్ చేస్తాం. వీటిని ఆస్టియోటమీ అంటారు. సార్ అయితే ఇప్పుడు ఏ స్టేజ్లో అయితే ట్రీట్మెంట్ అవసరం, ఆపరేషన్ తర్వాత లేదా ట్రీట్మెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాల్సి వచ్చింది పేషెంట్? సర్జరీ అయిన తర్వాత జనరల్గా నెక్స్ట్ డేనే కొన్ని గంటల తర్వాతే నడవచ్చు, మత్తు దిగంగానే నడవచ్చు. కానీ నొప్పి తట్టుకోలేరు కాబట్టి మనం 1 డే టైం ఇచ్చి నెక్స్ట్ డే 12 అవర్స్ తర్వాత 16 అవర్స్ తర్వాత నడిపిస్తాం. 3rd డే లేకపోతే 4th డే డిశ్చార్జ్ అయిపోవచ్చు. సో గైస్ విన్నారు కదా, వితిన్ 24 అవర్స్లో వాక్ చేయవచ్చు. సేమ్ డే అంటే ఒక 46 అవర్స్ తర్వాత డిశ్చార్జ్ కూడా చేసేయచ్చు అన్నమాట. అయితే సార్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు పేషెంట్ అనేవాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వచ్చింది? ఎప్పుడైనా మనం ఏదైనా ఎర్లీగా ఫస్ట్లో మనకి చిన్న నొప్పి అయినా డాక్టర్లకి ఏం కలుస్తాంలే అని నెగ్లెక్ట్ చేయకుండా ఫస్టే మీరు చూపించుకుంటే ఈ మోకాలు మార్పిడి అరుగుదల 3వ స్టేజ్కి వెళ్ళటం ఈ బాధల కంటే ఎర్లీ స్టేజ్లో నేను చెప్పినట్టు ఇందాక స్టేజ్ 1లోనే మనం దాన్ని కాపాడవచ్చు మోకాళ్ళని. ఇప్పుడు రీసెంట్గా స్టెమ్ సెల్ థెరపీ, ఇందాక నేను ప్లాస్మా థెరపీ అని చెప్పాను, ప్లాస్మా థెరపీ కంటే అడ్వాన్స్డ్ స్టెమ్ సెల్ థెరపీ అంటారు. స్టెమ్ సెల్ థెరపీతో ఏమవుతుందంటే మోకాలు మళ్ళీ నార్మల్గా తయారవుతుంది. ప్లాస్మా థెరపీలో జస్ట్ రిపేర్ చేస్తాం టెంపరీ. ఈ స్టెమ్ సెల్ ఇంజెక్షన్ ఇంట్రా ఆర్టిక్యులర్ స్ట్రోమల్ ఇంప్లాంటేషన్ అంటారు దాన్ని. దానివల్ల మనకి మోకాలు ఏదైనా ఫస్ట్ స్టేజ్లో కానీ సెకండ్ స్టేజ్లో కానీ ట్రీట్మెంట్ కరెక్ట్గా జరిగితే మళ్ళీ మోకాలు నార్మల్ అయ్యే పరిస్థితికి వచ్చేస్తుంది. కానీ అది మనం కరెక్ట్గా గుర్తించి చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఈ స్టేజెస్ని దయచేసి ఫస్ట్ స్టేజ్ని సెకండ్ స్టేజ్ని నెగ్లెక్ట్ చేస్తా ఈ మందులు ఆ మందులు ఆ చిట్కాలు ఇంట్లో చిట్కాలు చేసి అనవసరంగా లేట్ చేసి ఆ తర్వాత బాధపడే కంటే ఫస్ట్లోనే గుర్తించి డాక్టర్ని సంప్రదించండి. అయితే సార్ ఇప్పుడు మోకాళ్ళ అరుగుదల అనేది మాకు తెలిసింది స్టేజెస్ వైజ్గా. ఒకవేళ 2 మోకాళ్ళ అరుగుదల ఒకేసారి వస్తే దానికి అప్పుడు ఎట్లా సార్? 2 ఒకేసారి ఆపరేషన్ చేసుకోవచ్చా? 2 ఒక స్టేజ్లో ఉండొచ్చు, ఒక్కొక్క స్టేజ్లో ఉండొచ్చు. సో 2 స్టేజ్ 1లో ఉన్నాయనుకోండి ఆపరేషన్ అవసరం లేదు, జస్ట్ సింపుల్ ట్యాబ్లెట్స్, పిఆర్పి ఇంజెక్షన్, స్టెమ్ సెల్ థెరపీయో అలాంటివి చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఒక సెకండ్ స్టేజ్లో ఉంది, ఒకటి 3rd స్టేజ్లో ఉంది. సో సెకండ్ స్టేజ్ దానికి మామూలు మందులు వాడి కొంతకాలం అట్లా గడపచ్చు. 3rd స్టేజ్ ఉన్న మోకాలకి ఆపరేషన్ చేసేసేయాలి. సపోజ్ 2 మోకాళ్ళు ఫస్ట్ 2 మోకాళ్ళు స్టేజ్ 3లో ఉన్నాయి, బాగా అరిగిపోయినాయి. సో 2 మనం ఆపరేషన్ చేయొచ్చు. 2 చేస్తాం, ఒకే అడ్మిషన్లో చేస్తాం. పేషెంట్ ఫిట్ లేరు అంటే 1 నెల 2 నెలల గ్యాప్లో చేస్తాం. ఫిట్ ఉన్నారంటే 2-3 రోజుల గ్యాప్లో చేస్తాం. సో 2 మోకాళ్ళు ఒక టైంలో చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఆపరేషన్ అంటే ముందు మా పేరెంట్స్ కానీ లేదా పెద్ద వయసు వాళ్ళు కానీ ముందు భయపడతారు. అది మీలాంటి సీనియర్ డాక్టర్స్ ఉన్నప్పుడు భయం అవసరం లేదు. మీలాంటి ప్రాక్టీస్ ఎక్కువ ఉన్నవాళ్ళు అసలు ఇంకా అదృష్టం. అది మా గుంటూరులో ఉండడం ఇంకా మా అదృష్టం అన్నమాట. అయితే సార్ ఇప్పుడు ఈ ఆపరేషన్ చేసినప్పుడు కుట్లు పడతాయి కదా, ఆ కుట్లు ఎన్ని రోజులు తీయాలి అండ్ దానికి ఉన్న జాగ్రత్తలు ఏంటి సార్ ఆపరేషన్ చేసుకున్నాక? జనరల్గా కుట్లు అనేది 14వ రోజు 2 వారాలకి తీస్తామండి సర్జరీ అయిపోయాక. అది కుట్లు ఏరియాస్ బయట కుట్లు వేస్తే మనం తీస్తాం. ఒకవేళ లోపల కుట్లు ఆప్షన్ తీసుకుంటే ఆ కుట్లు తీసే పని కూడా ఉండదు. సో కుట్లు అనేది ఆప్షన్ మనకి, అది కంపల్సరీ అనేది ఏం లేదు. కుట్లు లోపల కుట్లతో చేయించుకుంటే కుట్లు తీసే పని కూడా ఉండదు. జనరల్గా 2 వీక్స్కి కుట్లు తీస్తాం. సార్ ఇప్పుడు ఆపరేషన్ తర్వాత మెట్లు ఎక్కవచ్చు, మెట్లు ఎక్కి దిగవచ్చు. మెట్లు ఎక్కడం ఇందాక నేను చెప్పినట్టు మీకు డెఫినెట్గా ఆపరేషన్ తర్వాత మెట్లు ఎక్కడం దిగటం చేయొచ్చు. అదే ఎట్లాగంటే ఇప్పుడు మన మోకాలు అరిగింది ఏ కారణం వల్ల మోకాలు మెట్లు ఎక్కటం దిగటం బరువు పనులు చేయటం వల్ల మోకాలు అరిగింది. సో దేవుడిచ్చిందే అరిగింది. ఇది మోకాలు అనే ఆపరేషన్ అనేది మనిషి చేసిన ఆపరేషన్. అవి కూడా అరుగుతాయి. ఇట్లా మోకాలు లోపల మనం వేసే మెటీరియల్ ఇలా టైటానియంతో లేకపోతే ఆక్సినియము లేకపోతే సిఓసిఆర్ అనే మెటల్స్తో తయారై ఉంటుంది. పై ఎముకకి కింద ఎముక మధ్యలో ఇది పాలీ అంటారు. ఇది ప్లాస్టిక్తో తయారై ఉన్న పాలీ. మనం ఇప్పుడు మెట్లు ఎక్కటం దిగటం చేస్తూ ఉంటే ఈ పాలీ అనేది అరుగుతూ ఉంటుంది. మనం ఎన్నిసార్లు మెట్లు ఎక్కి దిగటం చేస్తూ ఉంటే, అంతస్తులు ఎక్కి దిగటం చేస్తూ ఉంటే అంత ఎక్కువ అరుగుదల వస్తుంది.
సో మనం ఈ మంచి మోకాలు ఆపరేషన్ చేయించుకున్న ఆపరేషన్ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటే ఎక్కడం దిగటం తగ్గించుకోవాలి. ఎక్కొచ్చు, ఎక్కకూడదని కాదు, బట్ మళ్ళీ అరుగుదలకి వెళ్ళిపోతుంది ఇది, అందుకని మనం ఎక్కకూడదు అంటాం. మెట్లు ఎక్కడం దిగటం గురించి అడిగారు కాబట్టి ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్తాను. నా పేషెంట్ ఒకళ్ళు ఉన్నారు, తను బాపట్ల 5 years బ్యాక్ చేయించుకున్నారు మోకాళ్ళు ఆపరేషను. ఈ 5 years బ్యాక్ చేసినప్పుడు తను ఏం చేశాడంటే తిరుపతి కొండ ఎక్కుతానని మొక్కుకున్నాడు. సో నాకు ఆ విషయం తెలీదు. తను ఆపరేషన్ చేయించుకున్న నెల తర్వాత తిరుపతి కొండ ఎక్కి అన్ని మెట్లు ఎక్కాను సార్ అని చెప్తున్నాడు వచ్చి. సో అట్లా మొక్కోవటం కరెక్టే, కానీ ఇలాంటి మొక్కోవటం అనేది కరెక్ట్ కాదు. సో మెట్లు అనేది ఎప్పటికైనా మనం తను చేసినా అది తప్పు కిందే భావిస్తాం అన్నమాట. సో అలాంటి చేయొద్దు. సో వాళ్ళు మొక్కుకొని సక్సెస్ఫుల్గా వెళ్ళారు, వచ్చారు, హ్యాపీగా ఉన్నారు. 5 years అంటే ఇంకా రాలేదంటే ఇంకా ఇప్పుడు కూడా బాగున్నారనమాట. కానీ అలాంటి మూర్ఖ పనులు చేయకూడదని చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి. అంత ఎక్స్పీరియన్స్ ఉంచుకొని పీజీ చేసి మనకు అందుబాటులో ఉండటం నిజంగా మా అదృష్టం. ఎవరికైతే ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపించిందో వాళ్ళకి షేర్ చేయండి. అయితే డాక్టర్ గారు ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు ఇవి చేయించుకున్నాక మామూలుగా బైక్ నడపవచ్చా, స్టార్ట్ చేయవచ్చా? డెఫినెట్గా కారు నడపచ్చు. ఆపరేషన్ అయిన 4వ రోజు కారు నడుపుకుంటూ ఇంటికి వెళ్ళొచ్చు. అంత సులువైన ఆపరేషను, అంత కంఫర్టబుల్గా ఉంటుంది. ఎప్పటికైనా బైక్ నడపచ్చు, కారు నడపచ్చు, ఎక్సర్సైజెస్ చేయొచ్చు. నేను స్విట్జర్లాండ్లో ట్రైన్ అయినప్పుడు మా ప్రొఫెసర్ ఉన్నారు అక్కడ, ప్రొఫెసర్ గారు తన పేషెంట్ ఒకసారి వచ్చాడు, మోకాలు మార్పిడి చేయించుకుని ఆల్మోస్ట్ 10 years అయిందని చూపించాడు నాకు. తను జూడో మాస్టర్ అనమాట. సో మోకాలు మార్పిడి చేయించుకొని జూడో ట్రైనింగ్ ఇస్తున్నాడు వాళ్ళు చిల్డ్రన్కి. సో అంత సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఇది. అలాంటి చోట నేను నేర్చుకుని వచ్చాను. చాలా మంచి సక్సెస్ రేట్ ఉన్న ఆపరేషను. దీని గురించి చాలా అపోహలు ఉన్నాయి. అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు, ధైర్యంగా చేయించుకోండి. అయితే కరెక్ట్ స్టేజ్లో చేయించుకోండి, కరెక్ట్ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి, తొందరపాటు అది చేయకండి. మాకున్న డౌట్స్ని ఒక్కొక్కటి అడుగుతున్నాను, మీకు వేరే డౌట్స్ ఉండొచ్చు. మ్యాక్సిమం నేను అడిగే డౌట్స్లో కవర్ అయిపోతాయి. అయితే డాక్టర్ గారు ఇప్పుడు యాక్చువల్లీ మా ఆంధ్రాలో లేదా ఇండియాలో అందరూ నమాజ్లు కానీ రేకులు ఎక్కువ ఉంటారు కదా. అయితే వీళ్ళు పొలం పనికి వెళ్ళినప్పుడు లేదా కింద కూర్చోవడం, నమాజ్ చదవడం, పూజ చేయడం ఇలాంటివి చేస్తారు కదా. ఈ మార్పిడి తర్వాత మొత్తం చేయవచ్చా? పూజారులే కాదు, మన పొలం పని అయినా చేసుకోవచ్చు. పొలం వెళ్ళేవాళ్ళు చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు ఆపరేషన్ చేస్తే మళ్ళీ పొలంలో దిగొచ్చో లేదో అని అనుమానంతో చేయించుకోకుండా ఉన్నవాళ్ళు డెఫినెట్గా పొలం పని చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. మోకాలు మార్పిడి చేసేదే మనం ఇంట్లో రెస్ట్రిక్ట్ అవ్వకుండా మళ్ళీ సొసైటీలోకి వెళ్ళటానికి. సో ఈ ఆపరేషన్ చేసుకుని గాజు మొక్కలాగా ఏదో మోకాలు జాగ్రత్తగా చేసుకోవాలనేది ఏం లేదు. చాలా మంచి లైఫ్ ఉంటుంది, అన్ని పనులు చేసుకోవచ్చు, బిజినెస్లు చేసుకోవచ్చు, ఫార్మింగ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మీరు రొటీన్ మోకాల మీద బరువు పడే పనులు తప్ప మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఈ మోకాళ్ళ మార్పులు చేయించుకుంటాం కదా, దానికి లైఫ్ టైం అని వండిద్దాం, ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల వరకు అని చెప్పి? యూజువల్గా 20 years to 25 years లైఫ్ టైం ఉంటుందండి దీనికి. లైఫ్ టైం అనేది మోకాలు దీన్ని నేను ఇంకా వివరంగా చెప్పాలంటే మనం వేసే మెటల్కి లైఫ్ అనేది ఏం లేదు, చాలా కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది. అయితే లైఫ్ టైం దేనికంటామంటే ఈ లోపల ఏదైతే నేను ఇందాక మీకు ప్లాస్టిక్ చూపించాను, పాలి అంటాం, ఇది అరిగిపోవచ్చు. తర్వాత ఈ మన ఎముకలో మన బోన్లో పట్టుత్వం తగ్గుతుంది. 60 సంవత్సరాలు మనిషిని చేసామనుకోండి, అది ఒక 20-25 years తర్వాత 85 years వస్తాయి ఆ పేషెంట్కి. 85 yearsలో ఆ మోకాల్లో బోన్లో ఉన్న పట్టుత్వం తగ్గిపోయి ఈ ఇంప్లాంట్ అంటాం. ఈ ఇంప్లాంట్ని ఎట్లా కూర్చోబెడతాం, మనం బోన్ మీద చక్కగా ఇట్లా కూర్చోబెడతాం. ఇది కరెక్ట్ ఫిట్ అనమాట, ఫిట్టింగ్ ఉంటుంది, సిమెంట్తో ఫిట్టింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఎముకలో మెత్తపడిపోవటమో, గుజ్జు తగ్గిపోవటమో, పట్టుత్వం తగ్గుతుందో ఈ ఇంప్లాంట్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఈ మెటల్కి బోన్కి మధ్య ఉన్న సిమెంట్లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏంటంటే మళ్ళీ
మనం చేయాల్సి వస్తుంది. అది ఆ లైఫే 20 to 25 years లైఫ్. మనం మెటల్కి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటాయి, అవి ఏం కావు. సార్ గారు మాకు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది నిజంగా మా అదృష్టం. చూసి మీ అదృష్టం కూడా. మీకు ఫ్యూచర్లో లేదా మీ లైఫ్లో ఎప్పుడైనా మీకు ఆర్థో పెయిన్స్ రావచ్చు, ఆర్థో ప్రాబ్లం రావచ్చు, అప్పుడు మీరు వెతుక్కోకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనమాట. ఆల్రెడీ మీ ఫ్యామిలీలో లేదా మీరు చూసే వాళ్ళు చాలామంది ఫేస్ చేసి ఉంటారు. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి కంపల్సరీ, చాలా హెల్ప్ అయింది. యాక్చువల్లీ సార్ గారు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం నిజంగా మా అదృష్టం. చూసేది మీది కూడా. అయితే సార్ ఈ కెరియర్లో ఎన్ని ఆపరేషన్ చేసి ఉంటారు, సక్సెస్ రేట్ ఏంటి సార్? దేవుడి దయ వల్ల సక్సెస్ రేట్ 100% ఉందండి. తర్వాత ఎన్ని ఆపరేషన్ చేస్తుంటారంటే కొన్ని వేల ఆపరేషన్ చేసామండి. జాయింట్ రీప్లేస్మెంట్ గత 15 ఏళ్ళుగా రోజుకి 2-3 అంటే మనం లెక్కేసుకోవచ్చు. చాలా ఆపరేషన్ చేసాం. అరౌండ్ మోర్ దాన్ 5,000-6,000 ఆపరేషన్స్ అయిపోయినాయి ఎప్పుడు. సో సార్ ఇది సారీ మీ డిస్టర్బ్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇదేంటి సార్ గోల్డ్ కలర్లో? ఇది యాక్చువల్లీ ఇది గోల్డ్ కలర్లో ఉన్న మోకాళ్ళు ఇంప్లాంట్ అన్నమాట. దీని గురించి చెప్పాలంటే నేను ఇంప్లాంట్ గురించి చెప్పాలి. ఇంప్లాంట్ అంటే మనం లోపల వేసే ఈ మెటల్, ఈ యాక్చువల్లీ ఇది మనకి 3 క్వాలిటీల్లో అవైలబిలిటీ ఉంటుంది. COCR అంటారు, కోబాల్ట్, క్రోమియం, టైటానియం. తర్వాత ఈ గోల్డ్ కలర్ అనేది టైటానియం నైట్రైట్. గోల్డ్ కలర్ అనేది టైటానియం నైట్రైట్, కానీ గోల్డ్ కలర్లో ఉంటుంది. ఇది గోల్డ్ నీగా ప్రసిద్ధి పొందింది. అయితే దీంట్లో నిజమైన గోల్డ్ ఉండదు, గోల్డ్ కలర్లో ఉంటుంది అంతే. యాక్చువల్లీ కొంతమంది బంగారు పళ్ళు వేయించుకుంటారు కదా, ఆ టైప్లో ఏమో అనుకుని అడిగాను. సో నిజంగా సార్ మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం మా అదృష్టం. మీకు కలవడం చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. సో గైస్ ఉన్నారు కదా, మా వ్యూవర్స్ ఒక మాట సార్. డెఫినెట్గా నేను అందరికీ చెప్పేది ఏంటంటే హెల్త్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఎర్లీ స్టేజెస్లో ఏమైనా ఉంటే డెఫినెట్గా డాక్టర్స్ని కలిసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. చిట్కాలకు వెళ్ళి డిలే చేసుకుని దాని పరిణామంగా మళ్ళీ బాధను పెద్దది చేసుకుని అది పెద్ద ఆపరేషన్లు, పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు కాకుండా సింపుల్గా అయిపోయేదాన్ని సింపుల్గా చేసేస్తే బెటర్. సో ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ సార్. సో యాక్చువల్లీ ఈ వీడియో మీకు ఎందుకు తీసి చూపిస్తున్నా అంటే, మా గుంటూరులోని మా అందుబాటులో ఉంచుకొని తెలియక వైజాగ్ అని, బెంగళూరు అని చెప్పి, హైదరాబాద్ చెప్పి ఎటో తిరుగుతున్నాం. ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ మా గుంటూరులోనే ఉన్నారు, మాకు దగ్గరలో ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. అతి తక్కువ ఫీజులతో మాకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎంతో మందికి ట్రీట్మెంట్ అందించారు కూడా, ఇంకా అలాగే అందిస్తున్నారు కూడా. ఈ వీడియోని మీరు యూజ్ చేసుకుంటారని చెప్పి నమ్ముతూ థ్యాంక్ యూ సార్.